క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 6వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం ఆలకించాం. శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము క్రీస్తు పూర్వం 180వ సంవత్సరంలో హీబ్రూ భాషలో వ్రాయబడింది. ఈ గ్రంథాన్ని శరాపుత్రుడైన యేసు అనేటటువంటి ఒక భక్తుడు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రమును గూర్చినటువంటి అంశాలతో కూడిన కొన్ని నీతియుక్తమైనటువంటి సూక్తులతో కూడినటువంటి ఈ గ్రంథాన్ని వారికి అర్థమవ్వడం కోసం గ్రీకు భాషలోనికి క్రీస్తు పూర్వం 132వ సంవత్సరంలో తర్జుమా చేశాడు. హీబ్రూ భాషలో ఉన్న ఈ గ్రంథం గ్రీకు భాషలోనికి ఐగుప్తు దేశంలో మార్చబడింది. ఎందుకనంటే ఐగుప్తులో నివసిస్తున్నటువంటి చాలామంది ఇశ్రాయేలీయులు తమ మాతృభాష అయినటువంటి హీబ్రూ భాషను మరిచిపోవడం, గ్రీకు భాష వాళ్లకు బాగా రావడం వల్ల ఈ మోషే ధర్మశాస్త్రము అందుబాటులో లేదు. కాబట్టి వారికి మోషే ధర్మశాస్త్ర మూల సిద్ధాంతాలు, సూక్తులు, మోషే ధర్మశాస్త్రమును గూర్చినటువంటి అంశాలతో కూడినటువంటి రచనలు అందుబాటులోనికి తీసుకురావడం కోసం ఈ గ్రంథాన్ని హీబ్రూ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేసి ఈ శరాపుత్రుడైన యేసు అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో మనం దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడని, ఈ స్వేచ్ఛతో మానవుడు తీసుకునే నిర్ణయాలకు మానవుడే బద్ధుడవుతాడని, దేవుడు మానవుణ్ణి ఆటబొమ్మగా చేసి ఆడించడానికి ఇష్టపడడని, తాను సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చి మానవుడు తన స్వేచ్ఛలో దేవుని పక్షాన తీసుకొని తన జీవితాన్ని దేవునికి అనుగుణంగా ఆమోదయోగ్యంగా జీవించడం ద్వారా బహుమానాన్ని పొందుకోగలుగుతాడని, లేదంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచి ఆయన ఆజ్ఞలను, ఆయన మోషే ద్వారా అందించిన ధర్మశాస్త్రపు నియమాలను అశ్రద్ధ చేయడం ద్వారా దేవుని బహుమానాన్ని పోగొట్టుకుంటాడని ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మొదటి పట్టణంలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలనే మనం వింటూ ఉన్నాం. మీ ముందు నీరు, నిప్పు ఉంచబడ్డాయి. మీరు నీరు తీసుకుంటారా లేదా నిప్పు తీసుకుంటారా, మీ ఇష్టమేనంటూ రచయిత మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీరు జీవానికి గుర్తుగా ఉంది, నిప్పు మరణానికి గుర్తుగా ఉంది. నీరు జీవాన్ని దేవుని విధేయించి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ధర్మశాస్త్రానికి విధేయత చూపించేవారు స్వీకరిస్తారు. నిప్పు మరణాన్ని దేవునికి అవిధేయత చూపిస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేయువారు స్వీకరిస్తారు. ఇక్కడ నిప్పు నరకానికి చిహ్నంగా ఉంది. ఎవరెవరైతే దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేస్తారో వాళ్ళు ఈ యొక్క శిక్షని, ఈ శాపాన్ని, నరకాన్ని కొని తెచ్చుకుంటారనే భావాన్ని రచయిత మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మనము సువిశేషానికి వచ్చినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం ఆలకించినప్పుడు మత్తయి సువార్తకారుడు యేసుక్రీస్తు అనేక సందర్భాలలో చెప్పినటువంటి అంశాలన్నిటినీ క్రోడీకరించి ఈనాడు మోషే వలె యేసుక్రీస్తు కూడా గొప్ప ఆజ్ఞలను, మోషే తెచ్చిన ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞలపై వివరణను అందిస్తున్నట్లుగా గొప్ప పర్వత ప్రసంగాన్ని మత్తయి సువార్తకారుడు మనకు అందించాడు. ప్రభు తన పర్వత ప్రసంగంలో నేను చెప్పునది ఏమనా అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. పూర్వ నిబంధనలో చెప్పబడిన అంశాలకు ప్రభు మరింత వివరణ ఇస్తూ నేను చెప్పునది ఏమనా అని అనడం ద్వారా తాను తన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఈ అంశాలను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఇంతటి అధికారంతో బోధిస్తున్న ప్రభు మాటలకు ఆశ్చర్యపోయారు.
పూర్వం వాళ్ళు దేవుడు చెబుతున్నాడు అంటూ దేవుని వాక్యాన్ని విన్నారు, ధర్మశాస్త్రం చెబుతుందంటూ దేవుని వాక్యాన్ని విన్నారు. లేదా ఇదిగో మహాజ్ఞానం కలిగినటువంటి ఏ పరిసయ్యుడో ధర్మశాస్త్ర బోధకుడో ఈ మాటను చెప్పాడంటూ కొన్ని మాటలు విన్నారు. కానీ ఈనాడు యేసుక్రీస్తు ఏ వ్యక్తుల మీదో ధర్మశాస్త్రం మీదో దేవుని మీదో తన అధికారాన్ని ప్రకటించకుండా తన మీదే తన అధికారాన్ని ప్రకటిస్తూ నేను చెప్పున్నది ఏమనా అంటూ ప్రబోధించడం అక్కడ ఉన్నటువంటి శ్రోతలనందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభు తన అధికారాన్ని వినియోగించి ఈ పర్వత ప్రసంగాన్ని కొనసాగించినట్లు ఆ పూర్వ నిబంధనపు నియమాలకు వివరణ ఇచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ గొప్ప పర్వత ప్రసంగంలో యేసుక్రీస్తు మీరు ధర్మశాస్త్ర బోధకుల వలె పరిసయ్యుల వలె కాకుండా వారికంటే నీతిమంతమైనటువంటి జీవితం జీవిస్తేనే తప్ప మీరు పరలోక రాజ్యాన్ని చేరుకోరు అని చెప్పి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వారి జీవితంలో మోషే ఆజ్ఞలను ప్రకటిస్తూ ఈ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఆ ఆజ్ఞలను పాటించే ఉద్దేశంతోనే పాటిస్తున్నారు తప్ప ఈ ధర్మశాస్త్రం యొక్క మూల సిద్ధాంతమైనటువంటి ప్రేమను వాళ్ళ జీవితంలో వాళ్ళు పాటించడం లేదు. వారు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించే సమయంలో వారికి చిత్తశుద్ధి లేదు. వారు ధర్మశాస్త్రాన్ని దేవుని మీద ప్రేమతోనూ తోడి నరుడి మీద ప్రేమతోనూ పాటించడం లేదు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించామని పేరు గణించడం కోసం ప్రాపంచికంగా బాహ్యంగా వాళ్ళు నీతిమంతంగా బ్రతుకుతున్నారని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారే తప్ప వారికి ఆంతరంగికంగా నిజమైనటువంటి దైవ ప్రేమ సోదర ప్రేమ వారిలో లేవు. వారు ఈ ఆజ్ఞలను పాటించడంలో వారికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈనాడు ప్రభు మీరు ఆజ్ఞలను పాటించే ఉద్దేశంతో మీరు ఆజ్ఞలను పాటించకండి, ఆ ఆజ్ఞల వెనుకాల ఉన్నటువంటి దైవ ప్రేమ సోదర ప్రేమను మీరు పాటిస్తూ నిర్మల హృదయాలతో చిత్తశుద్ధితో ఈ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించి తద్వారా మీరు దేవుని నుండి బహుమానాన్ని పొందుకునే వ్యక్తులుగా రూపొందండి అంటూ ఆ పరలోక రాజ్యానికి వారసులుగా తయారవ్వండి అంటూ ప్రభు ఈనాడు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోకా శుభవార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం మనం చూసినప్పుడు పరిసయ్యుడు సుంకరి ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యుడు తాను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని చాలా గొప్పవాడినని ఇదిగో ధర్మశాస్త్రం చెప్పిన దానికంటే కూడా ఎక్కువ పాటిస్తున్నానని, కాబట్టి నేనింత నీతిమంతుణ్ణి కావడానికి కారణం నువ్వే, కాబట్టి ఇదిగో నేను నీకు వందనాలు అర్పిస్తున్నానని చెబుతూ తన యొక్క ప్రార్థనను చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ సుంకరి దేవుని మీద ప్రేమతో తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతూ రొమ్ము బాదుకుంటూ కనీసం దేవుని వైపు తల ఎత్తి కూడా చూడడానికి సాహసింపక వాడు దేవునికి ప్రార్థిస్తూ నేను పాపిని, నా మీద దయగా ఉండమని నన్ను క్షమించమని మొరపెట్టుకున్నాడు. దేవుడు వాడి ప్రార్థనను ఆలకించాడని ప్రభు స్పష్టంగా తెలియచేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు దేవుడు ఆంతరంగికంగా మన హృదయాలను చూస్తాడని, మనం ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనలతో మనం ఈ ఆజ్ఞలను మన జీవితంలో పాటిస్తున్నామో చూస్తాడని, ఈ ప్రపంచ ఘనతలు కోరుకుంటూ మనం ఈ ఆజ్ఞలను పాటించినట్లయితే ఈ బాహ్యాచారాల వల్ల మనం ఏ విధమైనటువంటి దీవెనలో దేవుని దగ్గర నుంచి పొందలేమని, మనం ఆంతరంగిక శుద్ధిని కలిగి దేవుని సోదరుణ్ణి చిత్తశుద్ధితో ప్రేమించి ఆ ధర్మశాస్త్ర మూల నియమమైన ప్రేమను మన జీవితంలో పాటిస్తూ ఈ నిర్మల హృదయాలతో చేసేటటువంటి ఈ క్రియలు నిజంగా మనకు మేలు చేస్తాయి. కాబట్టి మీరు ధర్మశాస్త్ర బోధకుల యొక్క బోధలు ఆలకించండి, వాటిని జీవితంలో పాటించండి. కానీ ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల జీవితాలు చూచి వారి జీవితాలను అనుసరించకండి. ఎందుకంటే వాళ్ళు బాహ్యంగా బోధలు బాగానే చేస్తూ ఉన్నారు, కానీ వారి జీవితంలో మాత్రం ఈ ధర్మశాస్త్రాన్ని చిత్తశుద్ధితో
ప్రేమతో పాటించడానికి ముందుకు రావడం లేదు అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేయడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. మీరు నరహత్య చెయ్యరాదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నరహత్య చెయ్యరాదు అనేది పూర్వ నిబంధనలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ప్రభు దానిని కొట్టివేయడం లేదు. మీరు నరహత్య చేయవద్దు అంటూ ఉన్నాడు. అయితే అసలు హత్య చేయడానికి కారణమయ్యేది ఏమిటో ప్రభు సూచిస్తూ ఉన్నాడు. మనం అదుపు చేసుకోలేనటువంటి ఆగ్రహము, ఇతరులను గాయపరిచే అసూయ, స్వార్థము మనలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇతరులను బాధించడానికి, వారిని హత్య చేయడానికి కారణమవుతాయి. కాబట్టి ప్రభువు వీటన్నిటినీ అదుపు చేసుకోమంటూ ఉన్నాడు. ముందు మీరు స్వార్థాన్ని, అసూయను విడనాడండి. ఇతరులపై పగను, ద్వేషాన్ని అణిచివేసుకోండి. ప్రేమను పాటించండి. మీ శత్రువును కూడా మీరు ప్రేమించే మనసులు కలిగి జీవించండి. ఈ ప్రేమ మీకు మేలు చేస్తుంది, దేవుని బహుమానం పొందేలా మీకు తోడ్పడుతుంది, ధర్మశాస్త్రాన్ని పాటించి దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మిమ్మలను చేస్తుంది. కాబట్టి మీ జీవితాలలో మీరు ఆంతరంగికంగా మీ మనసులను ప్రేమతో నింపుకోండి. ప్రేమకు విరుద్ధమైన సమస్తాన్ని మీ మనసుల నుండి, మీ ఆంతరంగిక జీవితాల నుండి పారద్రోలండి. తత్ఫలితంగా మీరు నరహత్య చేసే ఆ దుస్థితికి దిగజారకుండా ఉండగలుగుతారు. ఈ నరహత్యను మనం చూసినప్పుడు ప్రాణాలు తీయడమే మనం హత్య చేయడం అనుకుంటూ ఉన్నా, కానీ ఇతరులను మన మాటల ద్వారా బాధించినప్పుడు, ఇతరులను ప్రేమించలేని మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు, ఇతరులను కించపరుస్తూ అవమానించినప్పుడు మన ప్రేమ లేని ఈ ప్రవర్తన ఇతరులను బాధిస్తుంది. అది నరహత్యకు కారణమవుతుంది. అది నరహత్యతో సమానమే అవుతుంది. కాబట్టి ఇతరులను ఏ విధంగానూ బాధించని, ఇతరులను అర్థం చేసుకొని ప్రేమించగలిగిన మనస్తత్వాన్ని మనలో పెంపొందించుకోవాలని చెప్పి ప్రభు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. వ్యభిచరించరాదు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది. ప్రభు ఈనాడు వ్యభిచారము అనేటటువంటి ఈ కామపు క్రియలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి అని అంటే, మన మదిలో చెలరేగేటటువంటి దుష్ట కోరికల నుండే ఈ కామపు క్రియలు బయలువెడలుతాయి. కాబట్టి మనము ఇతరులను దుష్టపు కోరికలతో చూడడము, కామపు వాంఛలతో వారిని పరికించడము వంటి క్రియలను మనము అదుపు చేసుకోవాలి. ఎప్పుడైతే మన మదిలో కామపు కోరికలను అదుపు ఉంచుకొని ఇతరులను గౌరవిస్తూ ప్రేమించే తత్వాన్ని మనలో పెంపొందించుకుంటామో, అప్పుడు అసలు ఈ వ్యభిచారం అనే క్రియ రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనము ముందు మన మనసులో ఇతరుల గురించి కామపు దుష్టపు ఆలోచనలు చేయడమే మనం అదుపులో ఉంచుకోవాలి. ఎందుకనంటే అసలు ఈ వ్యభిచారము వంటి కామపు వాంఛలతో కూడిన క్రియలు ముందు మన మనసులోనే పుట్టి ఆ తరువాత అవి క్రియారూపం దాలుస్తాయి. కాబట్టి ముందు మన మనసులోనే ఇలాంటి దుష్టపు కోరికలను అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి ప్రభు మనకి తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రమాణాలు, వాగ్దానాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని నిజాయితీతో జీవించాలి. ఎప్పుడైతే మనము నిజాయితీతో నీతిగా జీవిస్తామో, ఇచ్చిన ప్రమాణాలకు, వాగ్దానాలకు కట్టుబడి జీవించగలుగుతామో, అప్పుడు దేవుని మీద ఆధారపడి ఆయన పేరెత్తి ఆయన మీద ప్రమాణాలు చేయవలసినటువంటి, ఆయన సింహాసనం మీద ప్రమాణాలు చేయవలసినటువంటి దుస్థితి మనకు రాదు. కానీ మనం చాలాసార్లు నీతిగా, నిజాయితీగా జీవించడాన్ని అశ్రద్ధ చేస్తాము. కాబట్టే మనం చెప్పిన మాటను ధృవపరచుకోవడానికి వేరు ప్రమాణాలు చేయవలసినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. మన జీవితాలను నీతి, నిజాయితీతో కూడిన జీవితాలుగా మలుచుకోవాలి. అప్పుడు మనం ప్రమాణాల వరకే వెళ్ళవలసిన అవసరం ఉండదు. మన మాటకే ప్రమాణం అంతటి విలువ వస్తుంది. కాబట్టి మనము ఆ విధమైన నీతి, నిజాయితీలతో కూడినటువంటి జీవితాలు జీవించాలని ప్రభు ఈనాడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క మూల ఉద్దేశం ప్రేమ, శాంతి, నీతి, నిజాయితీ, సహనం వంటివి ధర్మశాస్త్రం యొక్క మూల నియమాలు.
అయితే మనం ఎప్పుడైతే ఈ నియమాలను మన జీవితంలో పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని విధేయిస్తూ బాహ్యాచారాల కంటే ఆంతరంగికంగా ఈ ధర్మశాస్త్రపు మూల నియమమైన ప్రేమను, నీతిని, శాంతిని, సమాధానాన్ని, నిజాయితీని మన జీవితంలో పాటించుకుంటూ జీవిస్తామో తత్ఫలితంగా మనము దేవుని రాజ్యానికి వారసులుగా రూపొందుతాము. మనము ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, దేవుని ఆజ్ఞలను మన జీవితంలో పాటించడం ద్వారా, ఈ ఆజ్ఞలకు మన జీవితంలో విలువనివ్వడం ద్వారా మనము తప్పకుండా ఆ ప్రభు యొక్క దేవుని రాజ్యానికి వారసులుగా రూపొందగలుగుతాము. కాబట్టి ఈనాడు ప్రభు ఈ ధర్మశాస్త్ర మూల నియమాలైన ప్రేమను, శాంతిని, సహనాన్ని, నీతిని, నిజాయితీని పాటించి తద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన వారిగా రూపొంది మీ జీవితాలను ధన్యం చేసుకోమని దేవుని వాక్యం ఈనాడు మనకి ప్రబోధిస్తూ ఉంది. ఆ చల్లని ప్రభు కరుణామయుడు ఈనాడు మనము దేవుని రాజ్యానికి వారసులుగా రూపొందడానికి ఏ విధంగా జీవించాలో తన పర్వత ప్రసంగం ద్వారా ప్రబోధించిన ప్రభువు మనం ఆ ధర్మశాస్త్రపు నియమాలను పాటించడానికి కావలసిన శక్తిని మనకు ప్రసాదించి మనల్నందరినీ ఆ ప్రభు స్థాపించిన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్.